వెల్కమ్ టు న్యూస్ 360. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్నాయి. సమయం దగ్గర పడుతుంది. అభ్యర్థులంతా కూడా ప్రచారాల్లో దూసుకుపోతున్నారు. కానీ రాష్ట్రం ఏం కోరుకుంటుందనే విషయాల మీద న్యూస్ 360 అనేక చోట్ల మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తుంది. ప్రస్తుతం మనం కర్నూలు టౌన్లో ఉన్నాం. కర్నూలు జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మేధావులు, సీనియర్ సిటిజన్స్, కర్నూలుకు సంబంధించినటువంటి వాళ్ళు, కర్నూలు ఎయిట్స్ ఇక్కడ ఉన్నారు. వీళ్ళు రోజు కూడా అనేక అంశాలు చర్చించుకుంటూ ఉంటారు. సో ఈ రోజు కూడా వారిని అడిగి అసలు కర్నూలు సమగ్ర అభివృద్ధికి ఏం చేయాలి ఏంటి అనేది వారి విషయాల్లో మాట్లాడదాం. ముందుగా సార్తో స్టార్ట్ చేద్దాం. సార్ చెప్పండి, అసలు కర్నూలు గురించి, కర్నూలు డెవలప్మెంట్కి మీరేం సూచనలు సలహాలు ఇస్తారు? నా పేరు భూమా కృష్ణమోహన్ రావు, మెడికల్ ఏజెన్సీస్ అండి. మన కర్నూలు వాటర్ ప్రాబ్లం కర్నూలు మెయిన్గా మనకు కర్నూలుకి నడి ఒడ్డున తుంగభద్ర నది ప్రవహిస్తుంటుంది. కానీ నోటి నిండా పండ్లున్నాయి, నమలడానికి లేదు అన్నట్టు సామెతల మనకు కర్నూలులో వాటర్ ప్రాబ్లము మెయిన్గా. అదే కాకుండా ఎంతోమంది ప్రజాప్రతినిధులు కర్నూలు టౌన్ కానీ జిల్లాను కానీ పరిపాలించిన వారు కర్నూలులో వాటర్ గురించి కానీ డ్రైనేజ్ ఎంత చండాలంగా ఉంటుందో కర్నూలు అంత చండాలంగా ఉంటుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రతి ఒక్క చోట ప్రైమ్ మినిస్టర్ గారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటు చేయాలని ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ మటుకు అండర్ గ్రౌండ్ లేదు, ఏ గ్రౌండ్ లేదు. మామూలు గ్రౌండ్లో నీళ్ళు పోతుంటాయి, రోడ్డు మీద నీళ్ళు వెళ్ళిపోతుంటాయి. కాబట్టి ఎంత చండాలంగా కర్నూలు మహానగరం ఇది, ఒక అప్పుడు రాజధాని. అటువంటి రాజధానిలో వాటరు తుంగభద్ర వాటర్ పక్కన ప్రవహిస్తున్నాని వాటరు సప్లై సదరంగా ఉండడం లేదు. ప్లస్ తర్వాత డ్రైనేజ్ సిస్టము, ప్లస్ అది కాకుండా మేము ఎందుకు చెప్తున్నామంటే ఎండల కాలంలో కూడా ట్రాఫిక్ రూల్స్ చాలా ఖండితంగా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో లైటింగ్ ఏర్పాటు చేసినారు. ఆ లైటింగ్ దగ్గర ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు వెహికల్ నిలబడాల్సి వస్తుంది. సీనియర్లు 60-70 సంవత్సరాల వాళ్ళు 5-6 నిమిషాలు 10 నిమిషాలు నిలబడాలంటే వడదెబ్బకు ఎంతమందో ప్రాబ్లం అవుతున్నారు. కానీ అటువంటిది కూడా కర్నూలు మున్సిపాలిటీ వారు పట్టించుకోవడం లేదు. కాబట్టి దయచేసి ట్రాఫిక్ కూడా చాలా హెవీగా ఉంటుంది. ఒక్కొక్క బండి మీద 3-4 ఎక్కడము, వాళ్ళు వెళ్ళడము. ప్లస్ ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ వస్తే పక్కన మాట్లాడితే బాగుంటుంది. కానీ ఫోన్ మాట్లాడుకుంటా సైడ్కి తలకాయ ఏర్పాటు చేసుకొని వెళ్ళడం వల్ల ఎదురువారికి ఆ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఆ పక్కన వచ్చేవాడు ఎదురువాడు బాగా వస్తుంటాడు. కానీ ఈ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయి ఎంతమంది కొట్టడము, ఎంతమందికో యాక్సిడెంట్లు జరగడం అవి జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి కర్నూలు ట్రాఫిక్ వారు కానీ మున్సిపాలిటీ తర్వాత ప్రజాప్రతినిధులు కూడా ఈ యొక్క కర్నూలును ఎట్లా డెవలప్ చేస్తే ఈ నీటి సమస్యను, ఇంతమంది ప్రజాప్రతినిధులు వచ్చి పెద్ద వాళ్ళు వచ్చి వెళ్ళినారు, కానీ వాటర్ సమస్యను మటుకు ఇంతవరకు పట్టించుకోవడం లేదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మన కర్నూలు నగరానికి వాటర్ ఎల్లవేళలా ఉండేటట్టు, వాటర్ ఉంది, తుంగభద్ర ఉంది, కానీ మనకు వాటర్ రావడం లేదు అలా. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ, మేము దీని విషయంలో ఏమి కూడా మీరు అది చేసినారు ఇది చేసినారు కాదు, మన కర్నూలుకి ఎంత చేసినా కానీ ఇంకా చేయాలి. ట్రాఫిక్ రూల్స్, షాప్స్ పక్కన బండ్లు ఎక్కడ పోవాలన్నా అని మనకు ట్రాఫిక్లో వెహికల్స్ పోవాలంటే కూడా చాలా కష్టం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క విషయం ప్రతి ఒక్కరు ప్రజాప్రతినిధులు, ట్రాఫిక్ వాళ్ళు, పోలీసు వాళ్ళు, మున్సిపాలిటీ వారు అందరూ కూడా, కలెక్టర్ గారు ఇవన్నీ మొత్తము ఈ కర్నూలును ఒక దినదిన అభివృద్ధిలో ఒక భాగంగా చేస్తారని చెప్పేసి మనవి చేసుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ సార్. మొత్తం మీద కర్నూలులో వాటర్ సమస్య ఉన్నది అనేది అర్థమవుతుంది. వాటర్ సమస్యని పరిష్కరించాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో కర్నూలులో సహజ వనరులు చాలా ఎక్కువ. సహజ వనరులకు సంబంధించి కర్నూలులో ఇండస్ట్రీస్ ఉండాలనేది ఎప్పటి నుంచో ఉన్నది. ప్రజాప్రతినిధులు ఆ రకంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. సో కర్నూలు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది మీరేమంటారు, అసలు ఏమంటారు? కర్నూలులో అది ఇండస్ట్రీస్ డెవలప్ అయితే బాగుంటుంది కర్నూలులో. తర్వాత కల్టివేషన్ కూడా చేయాలా, దానికి రైతులకు సబ్సిడీలు ఇవ్వడం కానీ ఇది కొద్దిగా. అంటే కర్నూలు చాలా ఇండస్ట్రీస్ వస్తాయి, చాలా అవ్వాలి అని అనుకున్నారు. ఇక్కడ సహజ వనరులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ ఇండస్ట్రీస్ అయితే ఏం రాలేదు ఇంతవరకు. సో ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా కట్టారు, ఎయిర్పోర్ట్ వల్ల ఇంకా వస్తాయని చెప్పేసి కూడా అనుకున్నారు. ఎయిర్పోర్ట్ ఇచ్చారు, ఎయిర్పోర్ట్ వల్ల కూడా ఏం రాలేదు. రైట్, మీ పేరు? నా పేరు శ్రీధర్ అండి, మాది మెడికల్ ఏజెన్సీ. కర్నూలు ఇండస్ట్రియల్గా బాగా డెవలప్ చేయాలి.
ఇంకోటి మన సరౌండింగ్స్ అంతా అప్ టు 10 కిలోమీటర్స్ వరకు చిన్న చిన్న హౌసెస్ కట్టుకొని జనాలు నివసిస్తున్నారు. వాళ్ళకు ట్రాన్స్పోర్టింగ్ ప్రాబ్లం చాలా ఉంది. ఇంతకుముందు సిటీ బస్సులు ఉండే, ఇప్పుడు లేదు. దాన్ని ఒక విధంగా ఆలోచించాలి. ఏదైనా డెవలప్మెంట్ అంటే, ఇప్పుడు డెవలప్మెంట్ అంటే అవన్నీ వస్తే మనకు ఊరు డెవలప్ కానికే వీలవుతుంది. ఇండస్ట్రీస్, తర్వాత లాంగ్ డిస్టెన్స్ కూడా మనకి ట్రావెలింగ్ ఈజీగా ఉండేటట్టు బస్సులు కానీ, ఇంతకుముందు ఉండే బస్సులు ఉండే, అది తీసేశారు సిటీ బస్సెస్. అది ఒకటి డెవలప్ చేయొచ్చు. వాటర్ ప్రాబ్లం హెవీ ప్రాబ్లం కర్నూలు. ఇందాక మా మిత్రుడు చెప్పినట్టు చాలా ప్రాబ్లం ఉంది. దాని గురించి కొద్దిగా ఆలోచించాలా ప్రతి నాయకుడు. ఎవరైనా రాని, మనకు పార్టీతో సంబంధం అని కాదు, అట్లా వైఎస్ఆర్సీపీ అనుకో, తెలుగుదేశం అనుకో, ఎవరైనా రాని ఈసారి కర్నూలుని కొద్దిగా డెవలప్ చేస్తే వాళ్ళకు నెక్స్ట్ బాగా ఛాన్స్ ఉంటుంది అనేది మా ఆలోచన. సో మీరేం చెప్తారు? అంటే కర్నూలు ఒకప్పుడు రాజధాని, ఇప్పుడు జ్యుడిషియల్ క్యాపిటల్ కూడా చేశారు. అంటే కర్నూలు సమగ్రంగా అభివృద్ధి, ఒక జిల్లా, ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ ఈ జిల్లా పూర్తి స్థాయిలో అభివృద్ధి సాధించాలంటే మీరేం సజెస్ట్ చేస్తారు? ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ మిత్రుడు చెప్పినట్టు, నా పేరు రాజశేఖర్ అండి, నీ శ్రీకృష్ణ మెడికల్ ఏజెన్సీస్. ఇక్కడ మా మిత్రుడు చెప్పినట్టు డ్రైనేజీ వ్యవస్థ చాలా దరిద్రంగా ఉంది. ఎందుకంటే కాలువలు తవ్వుతున్నారు, తీస్తున్నారు, చేస్తున్నారు. బట్ ఏమంటే దాంట్లో వేయడం మాత్రం మానుకోవట్లేదు. అఫెన్స్ ఎవరికైనా కానీ కరెక్ట్గా పనిష్మెంట్ ఉండాలి. ఏ పని చేసినా, ఏ ప్రాబ్లం చేసినా పనిష్మెంట్ అనేది మస్ట్ అండ్ షుడ్. అట్లా చేసినప్పుడు అవతల వ్యక్తి కూడా భయపడతాడు. పనిష్మెంట్ లేదు ఇక్కడ దేశంలో మొత్తం మీద కూడా పనిష్మెంట్ అనేది లేదు. పనిష్మెంట్ అనేది కరెక్ట్ ఉంటే ప్రతి ఒక్కరు కరెక్ట్గా నిలబడతారు, కరెక్ట్గా చేస్తారు. ఇప్పుడు కూడా పాతకాలంలో నిలబడినట్లు కుళాయిల దగ్గర బిందెలు తీసుకొని, తర్వాత వచ్చేసి వాటర్ ట్యాంకు దగ్గర బిందెలతో కొట్లాడుకుంటూ ఇప్పుడు కూడా కర్నూలు సరౌండింగ్లో నడుస్తున్నాయి. కనీసము నాయకులు వస్తారు పోతారు, ఎవరన్నా కానీ. ముఖ్యమంత్రులు కూడా ఇక్కడి నుంచి 2 సార్లు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి ఎన్నికయ్యారు. అంతకంటే ముందు కూడా దామోదరం సంజయ్ గారు కూడా అప్పట్లో వాళ్ళకున్న నిబద్ధత, వాళ్ళకున్న పరిపక్వత, వాళ్ళకున్న కంటెంట్ ఎవరికి లేదు. ఎంతసేపు ఉన్నాయని మేము డెవలప్ కావాలి, మేము చేయాలని చెప్పేసి ప్రజలకు మేము చేస్తాం, అది చేస్తామంటారు. ప్రతి ఒక్క నాయకుడు ఇప్పుడు 5 ఎన్నికలు వస్తాయి. ఈరోజు మాత్రం ఇంటి దగ్గరికి వచ్చి తలుపు తట్టి, అయ్యా మాకు ఓట్లు వేయండి అడుగుతారు. తర్వాత ఏమయ్యా మీ ప్రాబ్లమ్స్ ఏమన్నాయని 5 ఏళ్ళలో ఒక్కడన్నా వస్తున్నాడా? రావట్లేదు. ఎవరు రారు. ఎందుకు వస్తారు? వాళ్ళు గెలిచడం ముఖ్యం, అంతే. డెవలప్ చేయాలి. ఎవరన్నా కానీ పార్టీలతో మేము అతీతం. మాకు ఏ పార్టీ అన్నా రాని, మాకు కర్నూలు డెవలప్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సార్, రాజశేఖర్ గారు, ఇక్కడ ఒక అంశం ఉన్నది. కర్నూలు జిల్లాలో ప్రజాప్రతినిధులు గెలిస్తే ఇక్కడ ఉండరు, అందుబాటులో ఉండరు, ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు, హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలోనో ఎక్కువ ఉంటారు అనేది ఒక విమర్శ. దీనిపై మీరేమంటారు? ఇక్కడ స్థిరంగా ఉండే వాళ్ళకు మనము చూసుకోవాలి. మన కాన్స్టిట్యూషన్లో ఎవరు పార్టీ ముఖ్యం కాదు, ఎవరు మంచి చేస్తారు, ఎవరు పబ్లిక్ ఇచ్చేస్తారు, దాన్ని చూసి మనం ఓటు వేయాలి. అంటే లోకల్గా ఉన్న వాళ్ళకి ప్రిఫర్ చేయాలి, లోకల్గా సమస్యలను జనాలను పట్టించుకోవాలి. తర్వాత ఇంకోటి కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఓటు వేయాలి. ఇంట్లో కాడ కూర్చొని మాట్లాడతారు, మేము వాళ్ళు గెలిచలేదు, వాళ్ళు రాలేదు, వీళ్ళు అది చేయలేదు, ఇది చేయలేదు, వాళ్ళే ఓట్లు వేయట్లేదు. ప్రతి ఒక్కరు వచ్చి దాదాపు 80 to 90% ఓట్లు వేస్తే ఖచ్చితంగా మంచి నాయకుడు గెలుస్తాడని చెప్పేసి మా ఉద్దేశం. సో కర్నూలులో రాజశేఖర్ గారు చెప్పినట్టుగా కర్నూలులో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. అదేవిధంగా లోకల్గా ఉండి సమస్యలు పరిష్కరించే వారి వైపే చూడండి, ఆలోచించి ఓటేయండి అని చెప్పేసి రాజశేఖర్ గారు చెప్తున్నారు. అదేవిధంగా కర్నూలు సమగ్రాభివృద్ధికి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా కట్టుబడి ఉండాలని చెప్తున్నారు. సార్, మీరేం చెప్తారు సార్? అంటే మీరు కర్నూలులో ఎంతకాలం నుంచి ఉంటున్నారు? కర్నూలులో మీరు చూసి ఉంటారు మొదటి నుంచి కూడా. ఎట్లా ఉంది అప్పుడు కర్నూలు, ఇప్పుడు కర్నూలు ఎట్లా ఉంది? ఇంకెంత డెవలప్ అవ్వాలనుకున్నారు? నా పేరు చంద్రశేఖరు, బిజినెస్ మెను. కర్నూలుకి మున్సిపాలిటీకి ఫండ్స్ వస్తుంది, కాకపోతే ఆ ఫండ్స్ని వచ్చినట్లా చేసిన ఫుట్పాత్లే చేస్తారు, మళ్ళీ మిగతా వర్క్స్ చేయరు. ఒకటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఒకటి ఉన్నది, ఇప్పుడు అది నియర్లీ 4 monthsకేమో వస్తున్నారు. ఇంకా ఒకటి కట్టినారనుకోండి, ఇక 1 year వరకు రెంట్స్ లేకుండా కర్నూలుకు ప్రాబ్లం ఉండదు. అది చేయరు. కానీ ఆ ఫండ్స్తో వచ్చిన ఫుట్పాత్లే మళ్ళీ పలగొట్టడం, అదే కట్టడం, మళ్ళీ అట్లా ఫండ్స్ అన్ని వేస్ట్ చేస్తారు. తర్వాత ఈ కల్వర్ట్స్ కాడ మొత్తము ఆ మున్సిపాలిటీలో ఇంజనీర్లు ఎట్లా ఉన్నారో తెలియదు, కానీ 3 feet 4 feet హైట్ లేపు కడతారు. అవి చిన్నపిల్లలు డ్రైవింగ్ చేయలేరు, ముసలి వాళ్ళు డ్రైవింగ్ చేసుకుంటూ పోలేరు, కింద పడతారు. అది రోడ్ మధ్యలో కడతారు కదా సార్, అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది కర్నూలులో. ఇంకా మున్సిపాలిటీ డ్రైనేజ్ వాటర్ అంతా కేసీ కెనాల్లోకి పోతుంది ఇప్పుడు కంటిన్యూగా ఏండ్ల నుంచి. సో అంటే ఒక కేసీ కెనాల్ ఒకప్పుడు త్రాగునీటికి సంబంధించి, ఈ రోజున డ్రైనేజ్ వ్యవస్థ అంతా దాంట్లో సివరేజ్ లేకపోవడం, దాంతో ఇంకా
దాన్ని ప్లాంటేషన్ చేయించకపోవడం వల్ల మళ్ళీ రోగాలు వస్తాయి. మళ్ళీ ఈ హాట్ సమ్మర్లో కూడా ఇక్కడ మలేరియా, డెంగ్యూ లాంటివి ఉంటున్నాయంటే మామూలు విషయం కాదు. అంటే ఇది కాలువ అనుకుంటే ఈ కాలువలోకి వదిలేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ ఎట్లయితే పాడైపోయిందో త్వరలో కేసీ కెనాల్ కూడా అట్లా అవుతుందంటారా? ఆల్రెడీ డ్రింకింగ్ వాటర్లో సమ్ పర్సెంటేజ్ బ్యాక్టీరియా ఫామ్ అయ్యి యాంటీబయాటిక్ కూడా లొంగడం లేదని మెడ్రాస్లో ప్రూవ్ అయింది. అది మంచినీళ్ళలోనే అట్లా తయారైపోయింది మొత్తం. ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ లేనందుకు పరిస్థితి. ఓకే, రైట్. ఇంకోటి కర్నూలు టోటల్ ఓవరాల్ కర్నూలు జిల్లా మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? కర్నూలుకు ఒక ప్రెస్టీజియస్ జిల్లా కదా. ఇంకోటి సార్, కర్నూలులో డెవలప్ అంటే సార్ చెప్పినట్ల సిటీ బస్సులు కంపల్సరీ కావాలా. ఎందుకంటే ఒక 8 కిలోమీటర్స్ వరకు సరౌండింగ్స్ పెరిగింది ఇప్పుడు కర్నూలు. 8 కిలోమీటర్స్ వరకు వచ్చింది కర్నూలు. ఈ ఆటోలోకి పోవాలంటే 100-200 అడుగుతారు. సిటీ బస్ అయితే అక్కడ రీచ్ కావడం ఈజీగా ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది. లేడీస్కు కూడా పోనీకి రానికే సేఫ్టీ ఉంటుంది. అప్పుడు ఇంకా డెవలప్మెంట్ బాగా వస్తుంది. సిటీ బస్సులు అయితే కంపల్సరీ. రైట్. మీరు ఎంతకాలం నుంచి ఉంటున్నారు సార్ కర్నూలులో? ఇక్కడే బర్త్ మాది. మీరు భర్త ఇక్కడ ఎంతో మంది రాజకీయ నాయకులను చూస్తుంటారు, ఎంతో మంది. సో ఎవరైనా ఈ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి కదా, ఈ హామీలు అమలుపరచడంలో ఏ మేరకు ఎంతవరకు సక్సెస్, మీరు ఎన్ని మార్కులు వేస్తారు? ఏం చేయరు సార్, చెప్పినా కదా ఫండ్స్ వస్తాయి బాగా. మున్సిపాలిటీ 500 crores ఏమో ఉంది మన కర్నూలు మున్సిపాలిటీ నియర్లీ బడ్జెట్. కాకపోతే ఏం డెవలప్మెంట్స్ లేదు, ఏదో పనికిరానివన్నీ చేసుకుంటుంటారు. సిగ్నల్ లైట్స్ ఇప్పుడు ఓపెన్ చేశారు, ఎవరు పట్టించుకోరు, అందరు అట్లే పోతుంటారు. కానిస్టేబుల్స్ ఉంటారు. ఎక్కడ ఈజీ అంటే వాళ్ళకు డివైడర్లు అడ్డం పెట్టేది, అక్కడ ఎవరు ఉండరు. ఇంకా ఇప్పుడు రాజీవేడ్ దగ్గర స్టార్ట్ అయితే నియర్లీ ఈ కంట్రోల్ రూమ్ కాదు, ఇక్కడ పార్కు దగ్గర టర్న్ కావాలా, మధ్యలో ఎక్కడే లేదు, అడ్డం పెట్టేస్తారు, వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. ఈజీగా అనుకున్నారు, అది ఎందుకో అది ఏమో. ప్రకాష్ గారు, మీరు ఇక్కడే కర్నూలులోనే ఉన్నారు, కర్నూలు సిటీని ఎంతో కాలం నుంచి చూస్తూ ఉన్నారు. సో కర్నూలు సిటీని, కర్నూలు జిల్లాని మీరు మీ అబ్జర్వేషన్లో ఏం అబ్జర్వ్ చేశారు? ఎటువంటి సమస్యలు ఎట్లా చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? కర్నూలు ఇంత మునుపు ఎట్లా ఉన్నదో ఇప్పుడు అట్లే ఉంది, ఏం మార్పు లేదు సార్. ఇప్పుడు ఏమంటే ఈ మధ్యకాలంలో ఫండ్స్ వచ్చినాయి కానీ ఉన్నది పీకేయడం, కొత్త దాన్ని వేయడమే తప్ప వేరే లేదు, అభివృద్ధి లేదు. ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం చాలా ఉంది, రోడ్డు వేయడం చేయాలి, అది పెద్ద రాజకీయం చేస్తున్నారు. అధికారులు ఏం చేస్తారంటే ఒక పార్టీ వాడు వస్తే తీయాలని, ఒక పార్టీ వాడు ఉంచాలని రోడ్డు వేయడం చేసి సిటీ బస్సులు అరేంజ్ చేస్తే చాలా మందికి మేలేతుంది. కర్నూలు జనాభా ఇప్పుడు దాదాపు 7-8 లక్షల మంది జనాభా ఉన్నారు. ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా పెరిగిపోయింది జనాభా. కానీ అదే ఉన్నది పబ్లిక్కి, సిటీ బస్సులో ఇది లేదు. ఆటోలు మాత్రం 20-30 ఆటోలు ఉన్నాయి ఇక్కడ కర్నూలులో, వాళ్ళదే జరుగుతుంది హవా. సామాన్యుడు ఆటోలు రావాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సిటీ బస్సులు పెడితే ప్రజలకు చాలా మేలు అవుతుంది. ఆ సైట్ వరకు పెట్టవచ్చు, పాయింట్ కాడ ఆటోలు పెట్టుకుంటే పర్లేదు. టోటల్ సిటీలో ఆటోలదే దౌర్జన్యం అయిపోయింది, ప్రజలకి ఏమీ లేదు. ప్రజలు ఏం చేస్తారంటే సిటీ బస్సులు మెయింటైన్ చేస్తే ముందు పోతుంటాయి. సిటీ అప్ అండ్ డౌన్ పోతే పాయింట్ నుంచి ఆటో వాళ్ళు పోవచ్చు, కానీ ఆ పని ఎవరు చేయడం లే. ఇది మొదలు పెట్టాలనుకున్నప్పుడు రాజకీయ నాయకుడు అడ్డం వస్తాడు, ఈ నాయకుడు వచ్చేసి ఆ నాయకుడు అడ్డం వస్తాడు. ఇదంతా ప్రజలకు మాత్రం ఓటేసే వరకు మాకు హక్కు ఉంది, తర్వాత అమలు చేసేది మాత్రం ఏం లేదు. రాజకీయ నాయకులు వాళ్ళంతకు వాళ్ళే, ఒక పార్టీ వాడు బస్సులు పెట్టాలని, ఒక తీయాలని, 20-30 వేల ఆటోల కోసమని 8-10 లక్షల జనాభా సఫర్ అవుతున్నారు. దాన్ని మీద ధైర్యం చేసి ఒక నాయకుడు మొత్తం రోడ్డు వేయడం చేసి సిటీ బస్సులు మెయింటైన్ చేస్తే ఆ 30,000 ఆటోలు కూడా వాళ్ళు బతుకుతారు. ఒక పాయింట్ కాడ కొన్ని ఆటోలు పెట్టుకుంటే వాళ్ళు బతుకుతారు, కానీ అది చేయరు. అభివృద్ధి కోసం మారడం లే, పేరు కావాలా, నేను మార్కెట్లో ఇట్లా టీవీ వచ్చింది, నా పేరు ఉండాలా, నేను ఉండాలా అని తప్ప ప్రజలకు సేవ చేసేవాళ్ళు లేరు సార్. కొంతమంది ఉన్నారు చేస్తున్నారు, కానీ అది ముందుకు పోవడం లేదు. అట్లా అభివృద్ధి ఎట్లా ఉందంటే అభివృద్ధి అనేది పెద్దగా లేదు సార్. మేము ఈ 30 ఏళ్ళ కింద చూసినాము, అదే ఉంది, అదే రోడ్లు అవే ఉన్నాయి. చిన్నవి పెద్ద చేయాలి, రోడ్డు వేయడం చేసి జనాభా, అప్పుడు జనాభా ఎంత ఉందో తెలియదు, 4 లక్షలు 8-10 లక్షల జనాభా ఉంది, అదే రోడ్డు వేయడం చేయడానికి పోయే లోపల ఒక రాజకీయ నాయకుడు అడ్డం వస్తాడు. అవి రోడ్డు వేయడం చేసి సిటీ బస్సులు పెడితే సిటీ ఇంకా డెవలప్ అద్భుతంగా తయారవుతుంది. సార్, రోడ్ల గురించి చెప్తున్నారు. నేను కర్నూలులో ట్రావెల్ చేశాను. కర్నూలులో ఇక్కడ మొన్న ఎమ్మిగనూరు కూడా వెళ్ళాను, కొడుమూరు, ఇట్లాంటి ప్రాంతాలకు వెళ్ళి చాలా దారుణంగా ఉన్నాయి. ఎందుకని ఈ పరిస్థితి ఉంది? ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు రోడ్ల విషయం? ఎందుకనే రాజకీయం అడ్డం వస్తుంది సార్. ఇప్పుడు నేను నా ఇంట్లో పోతాను కాబట్టి నాకు ఒక నాయకుడు సపోర్ట్ చేయాలి. తీయనికి వీళ్ళకి ఇబ్బంది తీసే బాగుంటుంది ప్రజలకు, వీళ్ళకి ఒక నాయకుడు సపోర్టు. ఓట్ బ్యాంక్ రాజకీయాలు. రాజశేఖర్ గారు, రోడ్ల విషయంలో ఏమంటారు? అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో చూస్తే కర్నూలు చాలా పొటెన్షియాలిటీ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ అయినప్పటికీ కూడాను రోడ్ల విషయంలో ఎందుకు ఇంత దారుణంగా ఉందనుకో?
రోడ్ల విషయంలో కేంద్రం చాలా వరకు సపోర్ట్ చేసింది. రోడ్లు బాగా వచ్చినాయంటే దానికి కారణం నేషనల్ హైవేస్ బాగున్నాయి, నేషనల్ హైవేస్. కడప. నేను అనేది ఇంటర్నల్ రోడ్స్, ఇంటర్నల్ రోడ్స్ అంటే మనము స్టేట్ వైజ్ ఫండ్స్ రిలీజ్ చేయాలి. ప్రతి ఒక్క రిలీజ్ చేసిన ఫండ్ సఫిషియెంట్గా ఖర్చు పెట్టాలి. సఫిషియెంట్గా ఖర్చు పెడితే నేషనల్ వైడ్ కాదు, మన స్టేట్లు కూడా డెవలప్ అవుతాయి. డెవలప్మెంట్ ఎవరు ఆలోచన చేయట్లేదు, వాళ్ళ డెవలప్మెంట్ గురించి ఆలోచన చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు చెప్తున్నాయి. ఇప్పుడు టీడీపీ కూడా భారీ ఎత్తున హామీలు ఇచ్చింది, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ. పార్టీలో వదిలేస్తే సంక్షేమ పథకాలు, ఫ్రీ బీప్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఫ్రీ బీమ్స్ అనేది మనము ఎవరం చెప్పనికి రాదండి, ఎందుకంటే అది పొలిటికల్ ఎజెండా అయిపోయింది. ఇప్పుడు నేను 10 ఇస్తున్నా అంటే వాడు 20 ఇస్తున్నాడు, వాడు 20 అంటే వీడు 30 అంటున్నాడు. ఇప్పుడు ఎవడన్నా ఈ 30, 10 అన్నాడు అనుకో, వాడికి ఓట్లు పడవని భయపడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఈ సంక్షేమ పథకాలు ఇవ్వకపోతే, అంటే అందరికి తెలుసు ఈ బడ్జెట్కు ఈ సంక్షేమ పథకాలకి ఏమాత్రం టాలీ కాదు. నిన్న వైఎస్ఆర్సీపీ నాయకుడు చెప్పాడు, ఇప్పుడు నేను ఇంత ఇస్తున్నాను, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంత చెప్పినాడు, దీనికి అసలు టాలీ అవుతుందా? అది న్యాచురల్ కూడా. ఇప్పుడు ఎంప్లాయీస్ అందరూ చెప్తుంటారు, మా ఫ్రెండ్స్ ఉంటారు ఎంప్లాయీస్, టీచర్స్, వాళ్ళు వీళ్ళు, మాకు శాలరీస్ 10వ తేదీ పడడంలే, 8వ తేదీ పడడంలే. అంటే ఏమంటే డబ్బులన్నీ ఏంటంటే బటన్ నొక్కడం, సంక్షేమ పథకాలకు అన్నింటికి ఇస్తున్నారు. దీన్ని ఆపితే జనాల్లో మళ్ళీ పడదేమని అందరూ భయపడుతున్నారు. సో అంటే ఇక్కడ ఒక వాదన ఉంది, అర్హులైన వాళ్ళకి మాత్రం అందాలి సంక్షేమ పథకాలు, అట్టడుగున ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా సంక్షేమ. కానీ ఇక్కడేమో దారి మళ్ళుతున్నాయి కొంతమంది, 100% అందరికి అవసరం ఉన్నా లేని వాళ్ళకి కూడా ఇస్తున్నారు అనేది ఒక భావనగా ఉంది. 100% అది కరెక్ట్. కొన్ని పల్లెటూరులో పోతే సావుకారులు అందరూ లక్షాధికారులు, కానీ పోయి పెన్షన్ తెచ్చుకుంటారు, పోయి గ్యాస్ తెచ్చుకుంటారు, అన్నీ తెచ్చుకుంటున్నారు. చాలామంది ఉన్నారు అలా. అదొకటి మారాలి, దాన్ని కొద్దిగా ప్రక్షాళన చేయాలి. చూసి ఎవరైతే దానికి అర్హులో వాళ్ళకి అందజేస్తే పర్వాలేదు. ఇప్పుడు అందరూ ఇవి అంటుంటే ఎంతసేపు ట్యాక్స్ పేయర్స్ ఇబ్బంది పడుతున్నారు తప్ప వేరే వాళ్ళకి ఏం పెద్దగా ఒరగట్లేదు. అదొక ప్రాబ్లం ఉంది. ఓవరాల్గా కర్నూలు సమగ్ర అభివృద్ధి చెందాలంటే రాజకీయ నాయకులు, ఇక్కడ చెప్తుంది ఏంటంటే, నేను 2-3 అడిగాను, వాళ్ళంటారు మరి ఇక్కడ ఉండట్లేదు కదా ప్రజాప్రతినిధులు. కర్నూలు వాళ్ళందరూ ఒపీనియన్ ఏంటంటే, ఈ కర్నూలు జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు గెలిచి బెంగళూరు, హైదరాబాదు, చెన్నైలో వెళ్ళిపోతున్నారంటే, ఢిల్లీలో వెళ్ళిపోతున్నారంటే, వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడ కాదు, మేము ఇక్కడ పనులు, అభివృద్ధి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు ఏవైతున్నాయో ఆ డెవలప్మెంట్స్ పనులు అక్కడ పైరవీలు చేయించో లేకపోతే రికమెండేషన్ చేయించో వాటిని ఫాలో అప్ చేస్తున్నాం, అందుకే వెళుతున్నాము అని అంటున్నారు. దీని మీద మీ ఒపీనియన్? వాళ్ళు ఇక్కడ ఉండాల్సిన పని లేదు సార్. అధికారుల మీద వాళ్ళ అజమాయిషి లేకుంటే డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఓల్డ్ టౌన్లో కొండారెడ్డి బుర్జ్ నుంచి పెద్ద మార్కెట్ వరకు 10 సార్లు సర్వే చేసినారు, 10 సార్లు కొలతలు వేసినారు, రోడ్ వెయిడింగ్ చేస్తామని. అన్నీ అయిపోయినాయి, కానీ ఈ రోజు వరకు కాలేదు. అది ఎందుకు కాలేదో ఏమో. అక్కడి నుంచి చేస్తే చాలా బాగుంటుంది ఆ రోడ్ అంతా, అది చేయలేదు. అధికారుల మీద రాజకీయ నాయకుల ప్రెజర్ లేకుంటే ఆటోమేటిక్ డెవలప్మెంట్ అవుతుంది, అంతే. నేనేం చెప్తున్నానంటే, ఇంతకుముందు పథకాలంటే 1, 2 ఇచ్చేవాళ్ళు. మీరు అన్నట్లు పేదలకు ఖచ్చితంగా పథకాలు అందాలి. ఆ పేదలలో ఓసీలు కూడా ఉన్నారు. మీరు ఒకటి బీసీలు, నేను అందుకే అన్న అర్హులైన పేదలకు మాత్రమే ఖచ్చితంగా అందాలి. పక్కకి వెళ్తున్నాయి. మీరు అన్నట్టు బాగానే ఉంది మీరు చెప్పేది. పథకాలంటే 1, 4 ఇంతకుముందు గుర్తుండేది. ఇప్పుడు ఇన్ని పథకాలు ఇస్తే బ్రదర్ చెప్పినట్టు ట్యాక్స్ పేయర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. పథకాలు ఇవ్వండి, ప్రాబ్లం లేదు, అర్హులైన వాళ్ళకి ఇవ్వండి. దానికోటి దీనికోటి అని చెప్పేసి ముసలి వాళ్ళకి ఇస్తున్నారు, వితంతువులకు ఇస్తున్నారు, తర్వాత వచ్చేసి వికలాంగులకు ఇస్తున్నారు. ఇవ్వండి, ప్రాబ్లం లేదు. పని చేసిన వానికి పని కల్పించాలి. ఈ పథకాల వల్ల ఏమవుతుందంటే షాపులలో కానీ మిడిల్ క్లాసులలో కానీ ఈ వర్కర్స్ రాకుండా ఉన్నారు. ప్రతి ఒక్కరు దీనికి అలవాటు పడ్డారు, ఫ్రీ మనీకి అలవాటు పడ్డారు. కర్నూలు జిల్లా అంటే రాయలసీమకు ముఖద్వారం కర్నూలు జిల్లా. కానీ గతంలో ఒకప్పుడు ప్యాషన్ రాజకీయాలతో అట్టుడికిపోయే కర్నూలు జిల్లా ఇప్పుడు కొంత మేరకు తగ్గిపోయింది. 2004 నుంచి క్రమక్రమంగా దాదాపు 80% తగ్గిపోయింది. కానీ ఇక్కడున్న యువతని ఇక్కడున్న రాజకీయ నాయకులు వాడుకుంటున్నారు అనేది ఒక ఆరోపణ. దీనిపై మీరేమంటారు? దానికి యువత మేల్కొనాలి, వాళ్ళు కాదు, యువత మేల్కొనాలి. మనం చేయకూడదు, మనం వర్క్ చేయాలి. వర్క్ వచ్చేసి వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు. ఏదైనా కానీ పని చేసి పైకి రావాలి. యువత లొంగకూడదు దేనికైనా కానీ. యువత ఇక్కడ బానిసలు కాకూడదు. బానిసలు అయినారని నేను చెప్పను, కాకూడదు. అది రాజకీయ నాయకులది కాదు, తప్పు యువకులదే. అంతే, యువతే మారాలి. అంతే కదా. రైట్. ఏమనుకుంటారు కర్నూలు జిల్లా మీద మీ ఒపీనియన్ ఏంటి? నెక్స్ట్ రాబోయే తరాలకి ఈ కర్నూలు ఇంకా మరిన్ని అవకాశాలు అంటే ఏం చేయాలంటారు? అభివృద్ధి చెందేయాల. రోడ్లు సరిగ్గా లేవు, ఫుట్పాత్లు సరిగ్గా లేవు, ఇంకా రోడ్ వెయిడింగ్ కొన్ని చేయాలి.
అయితే ఇక్కడ ఒక ఒపీనియన్ ఉంది సార్. ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు అభివృద్ధి సంక్షేమం మీద కాదు, వాళ్ళు కేవలం డబ్బు సంపాదించడానికి మాత్రమే పాలిటిక్స్ చేస్తున్నారు, గెలిచిన తర్వాత దాని మీద దృష్టి పెడుతున్నారు అనేది కొంతమంది ఒపీనియన్. అది కరెక్టే సార్, అది మాత్రం మీరు చెప్పినది కరెక్టే. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ అభివృద్ధి చూసుకుంటున్నారు కానీ ఈడ మన టౌన్ అభివృద్ధి చేస్తామని ఎవరికి లేదు, అది మాత్రం గ్యారెంటీ. ఫ్యాక్షన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అప్పుడు ఫ్యాక్షన్ అంటే చాలా అది నిబంధనతో జరిగినది. వాళ్ళు బాంబులు వేసి వీళ్ళు బాంబు, ఇప్పుడు అట్లా ఏం లేదు. అంటే రెండు వర్గాలుగా విడివిడిగా ఉండేవాళ్ళు, అంతే. ఉండేవాళ్ళు కొట్లాడేటోళ్ళు, బాంబులు అన్నీ చాలా ఉండేది. ఇప్పుడు ఏం బాంబులు గేమ్లు ఏం లేదు, డబ్బులు కావాలి అంతే. ఇప్పుడు అందరికీ ఫ్యాక్షన్ కింద పనిచేసేటోళ్ళు కూడా నాకేమిస్తావు, రెడ్డిలే ఎవరైనా కానీ డబ్బులు ఏమిస్తావు చెప్పు ఫస్ట్ ఆయన కింద. ఇప్పుడు ఫ్యాక్షన్ ఏం లేదు, సంపాదనే ముఖ్యంగా ప్రాధాన్యత వహించింది. అంతేగాని ఫ్యాక్షన్ లేనే లేదు అసలు. ఇప్పుడు అంతా డబ్బు ఎట్లా సంపాదించాలి, మనకి ఎక్కడ పడితే ఏం డబ్బులు వస్తాయి, అంతేగాని వాడిని సంపాలా వీని సంపాలనే తక్కువ. ఇప్పుడంతా డబ్బు వస్తుందంటే ఇప్పుడు అంతా ఫ్యాక్షన్ అంతా పోయి డబ్బు వచ్చేసింది, మొత్తం డబ్బే. కొట్లాటలు కూడా అంతా ఒకటే. సీమలో ఫ్యాక్షన్ పోయి మొత్తం సంపాదించేది ఏ విధంగా సంపాదించాలా, మెయిన్ నువ్వు సంపుకునేది కాదు, డబ్బు ఎట్లా సంపాదించాలా అట్లా. ఎవరు నాయకుడు గెలిచినా ప్రజల కోసం సేవ చేయాలి. ఒకటి ఈ నిలబడి తన వరకు తన ఉండి ఈ రాజకీయాలకు అతీతం లేకుండా పేరు కోసమైనా నిజాయితీగా రోడ్డు వేడెన్స్లు అవి చేస్తే బాగుంటుంది సార్. అదొక్కటే. వాళ్ళు ఏమన్నారంటే ఈ 5 ఏళ్లలో నేను పేరు సంపాదించాలి సార్, డబ్బు సంపాదించినారు. ఈ 5 ఏళ్ళు ఎవరు వచ్చినా ఏం లేదు, తన నిజాయితీ తను అందరినీ అడ్డగించి మొత్తం రోడ్డు వేడెన్స్ చేసి రోడ్డు బాగా చేయాలి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి, చేస్తే అభివృద్ధి అవుతుంది సార్. ఇక్కడ ఒకటి సార్, ఇప్పుడు రాజకీయం అంటే ఎన్నికలంటే డబ్బు, ఓటుకు నోటు తీసుకుంటున్నారు. ఈ వ్యవస్థ మారినంత కాలేదు. ఎందుకంటే రాజకీయ నాయకులు కూడా మేము డబ్బులు ఇస్తున్నాం, ఓట్లు వేస్తున్నారు, ఓట్లు తీసుకొని ఓట్లు వేస్తున్నారు. అంటే అందరు తీసుకోవట్లేదు, కానీ ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఎలక్షన్స్ వస్తే ఏ రాజకీయ నాయకుడు ఎంత ఇస్తాడు అనేటువంటి ఇది ధోరణితోనే ఓటర్లు కూడా ఉన్నారు. ఇది మారాలి కదా ఖచ్చితంగా. ఇది మారుతుంది సార్. ఇప్పుడైతే పోతుంది, నెక్స్ట్ తరం తర్వాత డబ్బు ఇచ్చేవాడికి ఓటు ఎవరు వేయరు. ప్రజలలో ఇప్పటికే చాలా అభివృద్ధి అయినారు, చాలా హుషారు ఉన్నారు. ఎవరు వచ్చినా వానికి నీకే అంటున్నారు. కానీ ఇంకా ఒక నెక్స్ట్ తరం తర్వాత డబ్బు ఇచ్చేవాడికి ఓటు వేయరు, నిజాయితీ వానికి ఓటేస్తారు. అది మాత్రం వస్తుంది ఫ్యూచర్లో, అది మాత్రం నమ్మకం, నా ఆత్మవిశ్వాసం. కోడి ముందా గుడ్డి ముందా అంటారు, అవునా? వాళ్ళు ఏమంటారు రాజకీయ నాయకులు, మీరు ఓటు మిమ్మల్ని కొంటున్నాము, మిమ్మల్ని ఎందుకు అభివృద్ధి చేయాలి, మేము మీకు డబ్బులు ఇస్తున్నాం. వీళ్ళు ప్రజలు ఏమంటారు, సరే మేము తీసుకోము కానీ వాళ్ళు అభివృద్ధి చేస్తారా, చేయరు, కాబట్టి మేము తీసుకుంటున్నాం అంటున్నారు. ఇది చందంగా మారుతుంది. ఈ ధోరణి వెళ్ళాలి, ఈ ధోరణి వెళ్ళిపోవాలి. డబ్బులు తీసుకోవద్దు. ఓటు వచ్చేసి నిజాయితీగా వేయండి. ఎవరు నీకైతే వర్క్ చేస్తారో, ఎవరు నీకు పని చేస్తారో, ఎవరు అభివృద్ధికి పదంలో నడిపిస్తారో. మన కాన్స్టిట్యూషన్ని చాలు, మనం దేశాన్ని అంతా ఉద్ధరించలేము, మన కాన్స్టిట్యూషన్ని మనం ఉద్ధరిస్తే చాలు. మన కాన్స్టిట్యూషన్లో ఎవరైతే బాగా పనిచేస్తారో, ఎవరైతే మనకు దగ్గరగా ఉంటారో, ఎవరైతే పలుకుతారో వాళ్ళకు ఓటేయండి, డబ్బులైతే తీసుకోవద్దు. సో ఇది ఈరోజు కర్నూలులో మనం నిర్వహించినటువంటి ఒక స్మాల్ రౌండ్ టేబుల్. ఇక్కడ టిఫిన్ చేయడానికి వచ్చారు వీళ్ళందరూ. వీళ్ళని ఇబ్బంది పెట్టైనా సరే కొద్దిసేపు కూర్చున్నాం. థ్యాంక్ యూ అండి అందరికి సమయం ఇచ్చినందుకు. కర్నూలు సమగ్ర అభివృద్ధి చెందాలంటే రాజకీయ నాయకులు అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. సంపాదన మీదే కాదు, అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టండి. కర్నూలు సిటీలో డ్రైనేజ్ సమస్య ఉన్నది, వాటర్ సమస్య ఉన్నది, ట్రాఫిక్ సమస్య ఉన్నది, సిటీ బస్సులు కావాలి. అదేవిధంగా కర్నూలు స్లమ్స్లో కూడా ఇంకా డెవలప్మెంట్ జరగాలి. అప్పుడే నిజమైనటువంటి కర్నూలు అంటే కొండారెడ్డి బురుజే కాదు, అభివృద్ధి అనేది కూడా ప్రజలందరికీ కూడా, రాష్ట్ర ప్రజలకు తెలియాలంటే ఇక్కడ ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఈ జిల్లాలో దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. కర్నూలు అభివృద్ధికి అందరూ కూడా కృషి చేయాలి. అప్పుడే నిజమైనటువంటి కర్నూలు అభివృద్ధి అనేది సాధిస్తుంది అనేది. అప్పుడు రాజధానిగా ఉన్నటువంటి ఈ ప్రాంతం ఆ స్థాయికి ఎదగాలంటే ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఇప్పుడు ఏదైతే హామీలు ఇస్తున్నారో వాటన్నిటిని నెమలువేర్చడానికి కృషి చేయాలి. అదేవిధంగా ఓటర్లు కూడా మారాలి, ఓటర్లలో చైతన్యం రావాలి, ఓటు వేయడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా రావాలి అని చెప్పేసి వీళ్ళందరూ కూడా కోరుతున్నారు. మొత్తం మీద కర్నూలు సమగ్ర అభివృద్ధికి రాబోయే రోజుల్లో ఎన్నిక కాబోతున్నటువంటి ప్రజాప్రతినిధులు కట్టుబడి ఉంటే వీళ్ళందరూ కూడా ఆ అభివృద్ధిని ప్రత్యక్షంగా వీక్షిస్తారు. లేదంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడో జరిగేదానికి కాదు, ఇప్పుడే ప్రత్యక్షంగా చూసే అవకాశం వీళ్ళందరూ కూడా కల్పించాలని చెప్పేసి ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా కోరుతున్నారు. ఇది కర్నూలులో ఇవాల్టి స్ట్రైట్ టాక్. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.